వరములు కూపెడువాడు కొండలలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందు తుషారహారధవళాన్ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్ధై వై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. నిన్నటి కథా సారాంశం 2 నిమిషాలు. సీతాన్వేషణ విషయంలో లంకకు పోయి రాగల ధీరుడు ఒక్క ఆంజనేయుడు అని జాంబవంతాదులు ప్రేరేపించగా హనుమ దానికి అంగీకరించుట, మహేంద్రగిరిపై చేరి ప్రార్థనలు గావించి కుప్పించి పైకి ఎగురుట, సముద్రుడు మైనాకునితో మారుతికి స్వాగతం పలుకుమని చెప్పుట, ఆగ్రహోదగ్రుడైన మైనాకుని హనుమ సముద్రంలో పడద్రోయుట, మైనాకుడు నరరూపం దాల్చి హనుమకు స్వాగతం పలుకుట, మైనాకుని ఆతిథ్యం స్వీకరించి ఆయన దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ తిరిగి ఆకాశానికి ఎగురుట, రాక్షసి సురస మొదటిసారిగా మొదటి ఆటంకంగా అడ్డుపడుట, వారిద్దరి మధ్య భీకరమైనటువంటి పోరాటం, హనుమ బొటన వ్రేలంత పరిమాణంలోకి మారి సురస నోట్లోకి దూరుట, వాయుపుత్రుని సూక్ష్మబుద్ధిని చూసి చిరునవ్వుతో సురస దీవించుట, మళ్ళీ ఆకాశ మార్గాన పయనించుట, సింహిక అనే రాక్షసి హనుమ నీడను చూచుట, హనుమను మింగబోవుట, సూక్ష్మరూపి అయి సింహిక నోటిలోకి దూరి నోటిని హనుమ చీల్చుట, శతయోజనాల సముద్రాన్ని దాటుట, త్రికూట పర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన లంకానగరమును చేరుట, సూక్ష్మరూపం ధరించి వెన్నెల వెలుగులో మెల్లగా మెల్లగా నడుచుకుంటూ లంకాపురము ఉత్తర ప్రాకార ద్వారం వద్దకు చేరుట, అంతలో లంకారాక్షసి లంకిణి లంకాది దేవత మారుతిని చూచుట, హనుమను అడ్డగించుట, లంకిణితో మారుతి పోరాటం, లంకిణి ఓటమి, బ్రహ్మదేవుని వరమును చెప్పి ఆంజనేయునికి వీడ్కోలు పలుకుట, లంకలోకి ఎడమకాలను పెట్టి ప్రవేశించుట, లంకాపురి అందాలను వెన్నెలలో వీక్షించుట, హేమమందిరాన్ని చూచుట, సింహద్వారమును చూచుట, వీణాగాన వినోదాలు వినుట, సుగంధ ద్రవ్యాల సువాసనలను ఆస్వాదించుట, పుష్పక విమానం అందాలను చూచుట, చివరిగా పుష్పక విమానంలో రావణ మందిరం చూచుట, మత్తు మైకంలో నిద్రిస్తున్న అనేక మంది సుందరాంగులను చూచుట, వారి మధ్యలో చంద్రుని వలె రావణుడు నిద్రిస్తూ ఉండటం చూచుట. ఇది 1వ అధ్యాయం
12 సర్గల సారాంశం నిన్న మనం విన్నాం. క్రొత్త వాళ్ళకు కూడా అవగాహన కొరకు ఈ 2 నిమిషాల సమయం తీసుకొని చెప్పడం జరిగింది. ఈరోజు 2వ అధ్యాయం ప్రారంభించవలసిందిగా శ్రీ మాన్ వెంపటి సత్యనారాయణ గారికి ఆహ్వానం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనాలతో పోరున పొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతములతో, చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో, మినపరాశి వలె నల్లని వాడు, తీక్షణ తృక్కుల లోహితాక్షుడు, రక్త చందన చర్చిత గాత్రుడు, ఘనరు తేజోవంతుడు, సతుల గూడి మధుగ్రోలినవాడు, రతికేలి సలిపి సోలినవాడు, లంకేశుడు శయనించే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో, అందొక వంక పర్యంతము చేసి ఎదురించుచుండి దివ్య మనోహరి, నవరత్న ఖచ్చిత భూషణధారిణి, నలువంకలను కాంతి ప్రసారిణి, స్వర్ణదేహిని చారు రూపిణి, రాణులకు రాణి పట్టపురాణి, లంకేశ్వరుని హృదయేశ్వరి, మండోదరి లోకోత్తర సుందరి. పలు దృశ్యాలతో పుష్పక విమానంలో ఉన్న రావణ మందిరాన్ని మహదాశ్చర్యంతో చూశాడు మారుతి. ఏనుగు దంతపు మొనలతో, యుద్ధంలో ఏర్పడ్డ శరీరపు గాయాలతో, వజ్రాయుధంచే తగిలిన దెబ్బలతో, చక్రాయుధం నుంచి విడివడిన బాణఘాతాలతో, పోరులో జయమును పొందిన వరుస పరంపరలలో, సుస్థిర కీర్తిని గడిచిన తేజోవంతమైన కాంతులతో, లంకేశ్వరుడు సుందర కాంతలతో కూడి శయనించుచున్నాడు. అంతమంది కాంతలతో సీతామ తల్లి ఉందేమోనని ఆశతో వెతికాడు హనుమంతుడు. నల్లగా ఉండే మినపధాన్యపు కుప్పవోలే నల్లనివాడు, తీక్షణమైన చూపులు గల ఎర్రని కన్నులవాడు, రక్తంతో కూడిన శరీరం కలవాడు, సాయం సంధ్య వేళ ఆకాశంలో ఎర్రని కాంతి లాంటివాడు, ఇష్టసకులతో పాటు మధువును గ్రోలినవాడు, రతికేలి శృంగారమును జరిపి అలసి సొలసిపోయినట్టివాడు ఆయన లంకేశ్వరుడు కాంతల మధ్యలో నిద్రిస్తూ ఉన్నాడు. అంతమంది కాంతలతో సీతామాత ఉందేమోనని ఆశతో వెతికాడు ఆంజనేయుడు. ఇందులో విశేషాంశం ఐరావతం. దీని గురించి ఒక్క నిమిషం మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఐరావతం 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 అని వింటామే కానీ దాని పూర్తి అవగాహన మనకు కొంతమందికి లేకపోవచ్చు. దేవేంద్రుని వాహనం ఐరావతం. పవిత్రమైన తెల్లటి ఏనుగు, క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన దివ్య గజం, అపారమైన శక్తికి శ్రేయస్సుకి తెల్లటి రంగుకు ప్రతీకగా నిలుస్తోంది ఐరావతం. దీనిని మేఘాల ఏనుగుగా, సూర్యుని సోదరుడిగా అభివర్ణిస్తారు. అంతేకాదు, తమిళనాడులోని దారాసురంలో రాజరాజ చోళుడు నిర్మించిన ఐరావతేశ్వర ఆలయం సుప్రసిద్ధమైనటువంటి ఆలయం. ఆశించిన ఫలితం రానప్పుడు
ఒక పనిని ఐరావతం అని పిలవటం తెలుగులో ఒక జాతీయం. ఈ పని ఐరావతం లాంటిది అంటారు. రెండవది వజ్రాయుధం అనేటటువంటి మరొక ప్రయోగం. ఇందులో ఇంద్రుని ప్రధానమైనటువంటి దివ్యమైన ఆయుధమే వజ్రాయుధం. వజ్ర ప్లస్ ఆయుధం, వజ్రాయుధం. ఇది అత్యంత శక్తివంతమైనది మరియు పిడుగు వంటి స్వభావం కలిగినటువంటి అస్త్రం. శక్తి ఉన్నది, పిడుగులాంటి స్వభావం కలిగినటువంటి దివ్యమైనటువంటి అస్త్రం. ఇంకా దధీచి మహర్షి వెన్నెముకతో తయారైన ఈ ఆయుధాన్ని దధీచి చక్రవర్తి, ఈ ఆయుధాన్ని ఇంద్రుడు వృత్రాసురుని వంటి రాక్షసులను సంహరించడానికి ఉపయోగించాడు. వృత్రాసురుడు అనేటటువంటి మరొక కథ. ఇంకా చక్రాయుధం అని మరొక ఆయుధం. ఇది విష్ణుమూర్తి ధరించేటటువంటి ఒక చక్రం. దీనిని సుదర్శన చక్రం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇక్కడే లోహితాక్షుడు అని మరొక పదప్రయోగం సుందరదాసు ఎంఎస్ రామారావు గారు ప్రయోగించారు. లోహితాక్షుడు అని. ఎవరైనా ఎర్రని కన్నులు కలవాడు, శంభుదేవుడు. రాణి కమలావతికి పుట్టిన కుమారుడిని లోహితాక్షుడు అని పిలుస్తారు. రక్తచందన చర్చిత గాత్రుడు. ఇది శ్రీరాముని రూపవర్ణనలో కనిపించే సంస్కృత పదబంధం. రక్తచందనం అంటే ఎర్రచందనం, చర్చిత అంటే పూయబడిన, గాత్రుడు అంటే దేహం కలవాడు అని అర్థం. తదుపరి సర్గ. అందొక వంక పర్యంకము జేరి నిదురుంచుచుండి దివ్య మనోహరి నవరత్న ఖచిత భూషణధారిణి నలువంకలను కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారు రూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి మండోదరిని జానకి అనుకొని ఆడుచు పాడుచు గంతులు పెట్టి వాలము బట్టి ముద్దులు పెట్టి నేలను గొట్టి భుజములు తట్టి స్తంభములగసి క్రిందకు తుమికి పల్లటీలు కొట్టి చెంగున చుట్టి చంచలమో కపిస్వభావమును పవనతనయుడు ప్రదర్శన చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణ మందిరంలో అంతమంది కాంతలతో సీతామాత ఉందేమోనని ఆశతో వెతికాడు ఆంజనేయుడు. ఒక ప్రక్క పడక మంచం మీద ఒక దివ్య మనోహరి నిద్రించుచున్నది. ఆమె నవరత్న ఖచిత ఆభరణములను ధరించి ఉన్నది. ఆమె నుండి 4 దిక్కులా దేదీప్యమానంగా కాంతులు ప్రసరించుచున్నవి. బంగారు ఛాయగల దేహంతో శోభాయమానంగా ఉంది. అందమైన రూపంతో అలరారుతూ ఉంది. రాణులకు రాణిలా పట్టపురాణిలా ప్రకాశిస్తూ ఉంది. ఆమె ఎవరో కాదు, లంకేశ్వరి హృదయేశ్వరి ప్రాణేశ్వరి అయిన మండోదరి. లోకోత్తరమైన సౌందర్య రాశి. అంతటి సౌందర్య రాశి అయిన మండోదరిని చూచి తాను వెదుకుచున్న జానకీదేవి అనుకొని సంతోషంతో ఆడుచు పాడుచు గంతులు పెట్టి తన వాలమును పట్టుకొని ముద్దులు పెట్టి వాలంతో నేలను కొట్టి తన భుజాలను తట్టి స్తంభాల మీదకు ఎక్కి క్రిందకు దూకి గిరగిరా పల్లెటీలు కొట్టి చెంగు చెంగున ఎగురుచు చంచలమైన సహజ బుద్ధితో కోతి చేష్టలను చేశాడు పవనతనుడైన ఆంజనేయుడు. పొరపాటు పడటం ఎవరికైనా సహజమే. ఆంజనేయుడు అంతటి వారికే తప్పల, మనం ఎంత. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సర్గలో
మండోదరి. మండోదరి దివ్య మనోహరి, నవరత్న ఖచిత భూషణధారిణి, నవరత్నాలతో ఉండేటటువంటి ఆభరణాలు ధరించేటటువంటి స్త్రీమూర్తి, నలుదిశల కాంతి ప్రసారిణి. ఆమె ఎటు నిలబడ్డా సరే 4 వైపులా కాంతి ప్రసరిస్తూనే ఉంటుంది. అంతటి అందగత్తె మండోదరి. స్వర్ణదేహిని, బంగారు ఛాయ, దేహం అంతా కూడా మేని ఛాయ. చారు రూపిణి, అందగత్తె. లంకేశ్వరిని, హృదయేశ్వరి. ఎవరీమే? లంకేశ్వరుని యొక్క ప్రాణ సతి, హృదయేశ్వరి. లోకోత్తర సుందరి అన్న పదప్రయోగం చేశారు ఇక్కడ. లోకోత్తర సుందరి, లోక ప్లస్ ఉత్తర, లోకోత్తర సుందరి అంటే ఈ లోకంలో కాదు, ఎన్ని లోకాలున్నా సరే వేరే 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 లోకాలలో కూడా ఉన్న స్త్రీమూర్తుల కంటే కూడా అందగత్తె, సుందరమైనటువంటి ఆవిడ మండోదరి. ఇక్కడ ఇంకొక పదప్రయోగం, కోతి చేష్టలు అన్న ప్రయోగం రామారావు గారు బాగా వాడారు దీన్ని. కోతి చేష్టలు, కోతులలాగా చంచలమైన చిలిపి లేదా అల్లరి పనులు చేయటం. ఇది మనం ఇళ్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. తల్లులైనా తండ్రులైనా పిల్లలు అల్లరి చేష్టలు చేస్తున్నప్పుడు నీ కోతి చేష్టలు ఆపరా అని అంటూ ఉంటాం. అదే ఇక్కడ ఆయన కూడా ప్రయోగించారు. సహజంగా ఆంజనేయుడు చంచల స్వభావం కలిగినటువంటి వాడు. ఇది మనుషుల స్థిరత్వం లేని ప్రవర్తనను సూచించే ఒక జాతీయం. పైగా అది ఆనాడు అట్లా ఉంటే కోతి చేష్టలు అనేది ఇప్పుడు అదే ప్రయోగం మనకు ప్రస్తుత కాలంలో ఒక తెలుగు జాతీయంలాగా స్థిరపడిపోయింది. నీ కోతి చేష్టలు ఆపరా అని. అంతేనా? పిల్లల అల్లరితనాన్ని, అతి ప్రవర్తనను వర్ణించడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తదుపరి సర్గ. రాముని సీత ఇటులుండునా, రాముని సీత ఇటులుండునా, రావణు జేరి శయనించునా, రాముని బాసి నిదురించునా, భుజించునా, భూషణముల దాల్చునా, పరమ పురుషుని రాముని మరచున, పరపురుషునితో కాపురముండున, సీత కాదు కాదు కానే కాదని మారుతి వగచుచు వెదక సాగెను. పోవగరాని తాబుల పోతి, చూడగరానివి ఎన్నో చూచితి, నగ్నముగా పరున్న పరకాంతల పరిశీలనగా పరికించితిని, రతికేళి సలిపి సోలిన రమణుల ఎందెందరినో పొడగాంచితిని, ధర్మముగానని పాపినైతినని పరితాపముతో మారుతి కృంగెను. లంకానగరంలో తన సహజ స్వభావంతో కోతి చేష్టలు చేస్తూ ఎన్నెన్నో చేశాడు. పవనసుతుడైన ఆంజనేయుడు మండోదరిని జానకీ మాత అనుకొని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ధర్మస్వరూపుడైన నా స్వామి శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సీతామాత ఈ విధంగా ఉంటుందా? దుర్మార్గుడైన రావణుని చెంత శయనిస్తుందా? అసలు శ్రీరాముని వదిలి నిద్రించగలదా? భోజనం చేయగలదా? రత్న ఖచిత ఆభరణములను ధరించగలదా? అంతేకాదు పరమ పురుషుడైన శ్రీరామచంద్రుని మరవగలదా? పరమ పురుషునితో కాపురం చేయగలదా? అయ్యో,
పరపురుషునితో కాపురం చేయగలదా? అయ్యో, నేనెంత భ్రమపడి తిని, పాపము ఉపశమించుగాక. నేను చూసిన ఆ సౌందర్య రాశి సీతామ్మ తల్లి కానే కాదు అని మారుతి చింతిస్తూ మరలా సీతమ్మ తల్లికై వెతకసాగాడు. ఔరా, పోరాని తావులకు పోతిని గదా, చూడరానివి ఎన్నెన్నో పాడు దృశ్యాలు చూచితిని గదా, నగ్నముగా పడుకొని ఉన్న పరాయి స్త్రీలను పరిశీలించి మరీ చూచితిని గదా, అంతేగాక శృంగార క్రీడ జరిపి అలసి సొలసిపోయిన రమ్యాతి రమ్య కాంతలను చూచితిని. అయ్యయ్యో, ధర్మము కాంచని పాపినైతిని అనుచు పరితాపంతో బాధతో లోలోన కృంగిపోసాగాడు ఆంజనేయుడు. ఇక్కడ ఈ సర్గలో వారి గాత్రం విన్నారా మీరు? ఆవేదనను పలికించేటటువంటి గాత్రం, లోలోన కృంగిపోతున్నటువంటి గాత్ర మాధుర్యాన్ని తన గొంతులో నుండి రప్పించారు శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు. అది చాలా కొద్దిమంది, అంటే సంగీతం తెలిసినటువంటి వారు మాత్రమే ఆస్వాదించగలుగుతారు. ఎగిసెగిసి పాడలా ఈ సర్గని వారు. లోపల ఆంజనేయుడు కుమిలిపోతున్నాడు, ఆ బాధను వ్యక్తం చేసేటట్లు అని వారు పాడారు. దీనిలో ఒక్క నిమిషం మాత్రమే నేను ఒక విశేషాంశం చెప్పాలి. ఏనాటి రామాయణ కాలం నాటి సామెతో అది ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. 1000 సంవత్సరాల నాటి సామెత. ఏంటది? పోవగరాని తావులకు పోయినచో, పోరాని చోట్లకు పోతే కనరాని వాటిని కంటామట, చూడరాని వాటిని దృశ్యాలు చూస్తామట. అది ఇప్పటికీ మనందరికీ అనుభవమే. ఇన్ని తరాలు మారుతున్నా సరే ఆ సామెత వస్తూనే ఉన్నది. వెళ్ళడానికి వీలు లేని ప్రదేశాలకు వెళ్ళడం అని అర్థం. వెళ్ళడానికి వీలు లేని లేదా వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు మొండిగా వెళ్ళటాన్ని ఈ సామెత సూచిస్తుంది. పోవగరాని తావులకు పోయినచో కానగరాని కష్టాలు తప్పవు అనేది ఈ సామెత యొక్క ఉద్దేశం. పెద్దలు, కవులు దీనిని ఒక హెచ్చరికగా చెప్తారు. ఇది ఒక హెచ్చరిక. వెళ్ళకూడని చోటుకు వెళ్ళి అనవసరమైన కష్టాలను కొని తెచ్చుకోవటం అని ఈ సామెతకు ఉన్నటువంటి అర్థం. దీనిని మనం మన జీవితాల్లో కూడా ఆచరణలో పెట్టుకోవాల్సిన అవసరం అని తెలియచేస్తూ సుదతులతోడా సీత ఉండగా వారల జూడక వెదకుటెలాగా, మనసున ఏమి వికారము నందక నిష్కామముగ వివేకము వీడగ, సీతను వెతకుచు చూచితిగాని మనసున ఏమి పాపమెరుగనని, స్వామి సేవ పరమాత్మముగాగొని మారుతి సాగెను సీత కోసమని. భూమి గృహములు, నిశాగృహములు, క్రీడాగృహములు, ఆరామములు, చిత్రశాలలు, బావులు, తిన్నెలు, రచ్చవీధులు, మేడలు, మీదెలు, ఇల్లు, కోనేళ్ళు, సందులు, గొందులు, బాటలు, తోటలు, ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. లంకానగరంలో సీతామాతను వెదకుచు చూడరాని ఎన్నో పాడు దృశ్యాలను చూసి పరితాపంతో లోలోన కృంగిపోసాగాడు హనుమంతుడు. మహిళలతో కదా సీతమ్మ ఉంటుంది, మరి ఆ స్త్రీలను చూడకుండా జానకీమాతను వెదకుటెట్లు?
తన మనసులో అనుకొని ఎటువంటి వికారమును పొందక నిష్కామముగా వివేకమును విచక్షణను కోల్పోకుండా సీతమ్మ తల్లిని వెతకుచు ఆ సుందరాంగులను చూచితినే కాని మనసులో ఎటువంటి పాపం ఎరుగనని నా స్వామి సేవనే పరమార్థముగా గైకొంటినని తనలో తాను అనుకొని మరలా సీతమ్మ తల్లిని వెతకసాగాడు. భూమి లోపల నిర్మితమైన గృహాలు, రాత్రులందు వినోదించే గృహాలు, పొదరిండ్లు, విలాస భవనాలు, ఉద్యానవనాలు, పెరటి తోటలు, వినోదశాలలు, విశాలమైన బావులు, ఎత్తైన ప్రదేశాలలో గల వేదికలు, ఆరుబయట అరుగులు గల వీధులు, మేడలు, మిద్దెలు, ఇల్లు, కోనేళ్లు, సన్నని సందులు, ఇరుకు గొంతులు, కాలిబాటలు, పూల తోటలు, ఇలా ప్రతిదాని దగ్గర ఆగి ఆగి అడుగడుగునా సీతామాతకై వెదకుచు ఆమె కానరాకపోయేసరికి విపరీతంగా విచారించాడు ఆంజనేయుడు. ఎంత కార్యోన్ముఖుడండి! ఎన్ని తోటలు, ఎన్ని పేటలు, ఎన్ని కోటలు, ఎన్ని సందులు! ఈ పదాలన్నీ ఆనాడే ఆయన ఎంత చక్కగా గ్రామ్యమైనటువంటి పదం కూడా వాడాడు, సందులు అని. మనం ఇప్పుడు ప్రయోగిస్తున్నటువంటి మాటను. సరే, అది వారు చెప్పారు, అయిపోయింది. దీనిలో విశేషాంశం ఈ సర్గలో నిష్కాముడు అనే పదప్రయోగం ఒకటి జరిగింది. ఇందులో నిహ్ ప్లస్ కాముడు, నిష్కాముడు. కాముడు అంటే కామం కలిగిన వాడు, కోరికలు కలిగిన వాడు అని. దానికి వ్యతిరేక పదమే నిష్కాముడు. అంటే ఏంటో చూద్దాం. ఏ విధమైన కోరికలు, ఆశలు, స్వార్థం లేని వ్యక్తి అని అర్థం. క్షమించండి, మనం ఇక్కడ కామం అంటే ఒక్క అర్థమే తీసుకుంటున్నాం కాదు సుమా. కోరికలు తీసుకోవచ్చు, ఆశలు తీసుకోవచ్చు, స్వార్థం లేకపోవటం కూడా నిష్కామం కిందనే తీసుకోవాలి. కామం అన్న పద ప్రయోగం అంత విస్తృత అర్థంలో ఉన్నది. భౌతిక సుఖాల మీద కానీ, కర్మ ఫలాల మీద కానీ ఆసక్తి లేనివాడు నిష్కాముడు. నిష్కామ భావనలతో పనులు చేసేవాడు. అప్పగించిన పనిని నిష్కామ భావంతో చేయాలి. ఆశారహితుడు. సహితుడు వ్యతిరేక పదం రహితుడు. సహితుడు అంటే ఉన్నటువంటి వాడు, రహితుడు అంటే లేనటువంటి వాడు. ఫలితం ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించేవాడని భగవద్గీత ఉవాచ. సుందరదాసు చెప్తున్న మాట కాదు ఇది, భగవానుడు శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాట. భూమి గృహములు అనగా నివాస స్థలములు, అండర్ గ్రౌండ్స్, భూమి మీద ఉన్నటువంటి గృహాలు. నిశాగృహం అంటే రాత్రిపూట ఉండేటటువంటి పడకటిల్లు. పూర్వకాలంలో పడకటిల్లు, పడమరిల్లు, పడకటిల్లు అని గ్రామాల్లో ఉండేవి పడకటిళ్ళు. లేదా దానికే మరొక పేరు శయన గృహం, శయ్యాగృహం, లేదా భోగ గృహం. ఇంగ్లీష్లో మన అందరికీ ఇప్పుడు బాగా తెలిసిన మాట బెడ్రూమ్. బెడ్రూమ్ బెడ్రూమ్ అనే పద ప్రయోగం. తదుపరి సర్గ. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్వడియుండునో తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండునో అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీతామాత బ్రతికియుండునో క్రూర రాక్షసుల పాల్వడియుండును.
సీతామాత బ్రతికియుండును, క్రూర రాక్షసుల పాల్వడియుండును. తాను పొందని సీత ఎందుకని రావణుడే హతమార్చియుండును అని యోచించుచు అంతట వెదకుచు తిరిగిన తావుల తిరిగి తిరుగుచు ఆగి ఆగి అడుగడుగున వెదకుచు సీతను గానక మారుతి వగచే. సీత జాడ కనలేదను వాతను తెలిపిన రాముడు బ్రతుకజాలడు. రాముడు లేనిదే లక్ష్మణుడుండడు, ఆపై రఘుకులమంతయు నశించు. ఇంతటి ఘోరము కాంచినంతనే సుగ్రీవాదులు మడియక మానరు అని చింతించుచు పుష్పకము వీడి మారుతి చేరి ప్రకారము పైకి. లంకానగరంలో మేడలు, మిద్దెలు, ఇల్లు, కోనేళ్ళు, సందులు, గొందులు, బాటలు, తోటలు ఇలా అన్ని చోట్ల సీతామాతను వెతికి ఆమె కానరాకపోయేసరికి మారుతికి మిక్కిలి దుఃఖం కలిగింది. అసలు సీతామాత బ్రతికి ఉన్నదో లేదో, క్రూర రాక్షసుల పాలిట పడి ఉందేమో, ఒకవేళ తాను పొందనటువంటి సీత ఎందుకని రావణుడే ఆమెను హతమార్చాడేమో అని పరిపరి విధముల ఆలోచిస్తూ అంతటా తిరిగి వెతకుచూ తిరిగిన తావులే మళ్ళీ తిరుగుచూ సీతామాతను కనుగొనలేక మారుతి మిక్కిలి విచారించెను. సీతమ్మ తల్లి జాడను కనుగొనలేదన్న వార్తను నా తండ్రి రామునికి తెలిపినచో, అయ్యో ఆయన బ్రతకలేడు, రాముడు లేనిదే ఆయన అనుంగు తమ్ముడైన లక్ష్మణుడు బ్రతుకచాలడు, ఆపై రఘుకుల వంశమంతా నశించిపోతుంది. అంతేకాక ఇంతటి విపత్కర ఘోరమును కాంచినంతనే సుగ్రీవాదులు విచారించి విగతజీవులు కాకమానరు అని తనలో తాను చింతిస్తూ పుష్పక విమానములు వదిలిపెట్టి ప్రాకారంపైకి చేరాడు మారుతి. ఎంత దుఃఖభరితం అండి ఈ సర్గ, ఎంత ఆవేదన. కార్యసిద్ధి జరగటం అట్లుంచండి, అసలు కార్యోన్ముఖుడు అవటం అట్లుంచండి, కార్యం సఫలం అవుతుందా కాదా అనేటటువంటి బెంగ, విచారం తను కలగటమే కాకుండా ఎంత వేదనకు గురయ్యాడో ఈ సర్గలో మనం విన్నాం. ఈ భాగం అంతా కూడా హనుమంతుని యొక్క దుఃఖము, విచారం మాత్రమే చోటు చేసుకున్నాయి. పైగా పరితాపంతో నిండి ఉంది. మారుతి పరితాపం ఇది. సీతాదేవిని వెతకడంలో ఎదురైన జాప్యం, లేదా లంకలో సీతమ్మ కష్టాలను చూసి హనుమంతుడు పడే తీవ్రమైన మానసిక వేదన. అయితే ఇందులో మడియక అనే ఒక్క పదం ఇక్కడ మనం విన్నాం. ఏంటి ఆ పదం? మడియక అనేటటువంటి దానికి అర్థం చూద్దాం. ఇందులో సుగ్రీవాదులు మడియక మానరు అన్న పాదాన్ని వారు చదివారు. మడియక మానరు ఎవరు? సుగ్రీవాదులు. అంటే ఏం చేస్తారు వారు? మడియక మానరు అంటే తెలుగులో ఒక జాతీయం, దీని అర్థం మడత పెట్టకుండా ఉండరు అని అర్థం అట. ఎంత చక్కటి ప్రయోగం అంటే మాకెవరికి, మా గురువుగారు ఇక్కడ ఉన్నారు శంభయాచార్యులు వారు, మరి ఎప్పుడైనా ఈ పదాన్ని వాడారో లేదో. త్రిభాషా హరికథ సూత్రధారి, గాత్రధారి శంభయాచార్యులు గారు 3 భాషలలో హరికథ చెప్తారు. వారు రావటం మాకు చాలా చాలా సంతోషం. ధన్యవాదములు గురువుగారు, నమస్సులు, మీ ఆశీస్సులు. కూర్చోండి. అలాంటి వారి పదప్రయోగాలకే అందనటువంటి మాటను మడియక అని వాడారు. ఇందులో చాలా గొప్ప విశేషమైనటువంటి మాట అది. తదుపరి ఇంత వినాశము నా వల్ల నేను
నీ కిష్కిందకు పోనే పోను. వానప్రస్థాశ్రమవాసుడనై నియమనిష్టలతో బ్రతుకువాడనై సీతామాతను చూచి తీరెదను. లేకున్న నేను అగ్ని దూకెదను అని హనుమంతుడు కృత నిశ్చయుడై నలుదిశలగని సాహసవంతుడై చూడమరచిన శోకవనమును చూపు మేరలో మారుతిగాంచెను. సీతారామ లక్ష్మణాదులకు ఏకాదశ రుద్రాది దేవులకు ఇంద్రాదియమా వాయుదేవులకు సూర్యచంద్ర మరుగణములకు వాయునందనుడు వందనములిడి అశోకవని చేరెను వడి వడి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. లంకానగరంలో సీతమ్మ తల్లి జాడను కనుగొనలేకపోయితేనన్న వార్తను విన్నచో రామలక్ష్మణులు రఘువంశీయులు సుగ్రీవాదులు తట్టుకోలేరు అని తనలో తాను చింతిస్తూ పుష్పక విమానం వదిలి ప్రాకారంపైకి చేరాడు మారుతి. మరలా తనలో తాను ఇలా అనుకుంటున్నాడు, ఇంత వినాశమునకు కారణము నేనేమో, అట్లయినా నేను కిష్కిందకు పోనే పోజాలను. వానప్రస్థాశ్రమ జీవితమును గడుపుచు నియమనిష్టలతో బ్రతుకుచు సీతామాతను తప్పక చూచి తీరెదను. అట్లు కానిచో నేను అగ్నిలో దూకి మరణించదనని హనుమంతుడు కృతనిశ్చయుడై సాహసంతో నలుదిక్కులు చూచాడు. అప్పుడు ఆయనకు అల్లంత దూరంలో అశోకవనం కనిపించింది. వెంటనే మనసులో సీతారామ లక్ష్మణాదులకు అజపాదుడు, అహిర్భుజ్యుడు, త్రయంబకుడు మొదలైన 11 మంది ఏకాదశ రుద్రాది దేవుళ్లకు ఇంద్రాది యమ వాయుదేవులకు సూర్యచంద్రాదులకు కశ్యపతికి దంపతుల కుమారుడైన 49 మంది మరుద్గణములకు వాయునందనుడు వందనములు చేసి వడివడిగా అశోకవనం చేరాడు. చాలా విశేషాంశాలు ఉన్నాయి. మీరు చదువుతుంటేనే మేము ఎక్కడ తీసుకొచ్చి చెప్పాలా అని మాకు అనుమానం కలుగుతుందో స్వామి. మీరు చాలా చాలా పదప్రయోగాలు చేశారు ఇందులో. అన్నీ నేను చెప్పలేను, కానీ ఒక 4-5 మాత్రం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటిది అశోకవనం. పేరైతే అనేక సార్లు విన్నాం, అర్థం మాత్రం కొంచెమే తెలుసు మనకు. స్పెల్లింగ్ తప్పు లేకుండా అశోకవనం రాయగలుగుతాం మొత్తం మీద. కానీ విశేషం ఏంటంటే ఇది సీతాదేవిని రావణుడు బందీగా ఉంచిన ప్రదేశం. లంకలోని రావణుడి అంతఃపురం వెలుపల సింసుపా వృక్షాల మధ్య, సింసుపా వృక్షాలు ఇరుగుడు చెట్లు మధ్య ఉండేటటువంటి ఒక వనం ఇది. ఇక్కడే హనుమంతుడు సీతను మొదటిసారి కలిశాడు. గోళ్ళ దూకుతూ కొమ్మల దూకుతూ మెల్లమెల్లగా నడుస్తూ మెల్లమెల్లగా అడుగులో వేసుకొని చాటుగా వెళ్ళి మొట్టమొదటిసారిగా సీతమ్మ వారిని అక్కడ కలిశాడు ఈయన. ఇది ఒక అందమైన తోట. సీతాదేవి రావణుడి అంతఃపురంలో ఉండటానికి నిరాకరించి, ఏమమ్మా మంచి బిల్డింగ్ ఉన్నది, గోల్డ్తో నిర్మించిన హేమ మందిరం ఉన్నది, అక్కడ పెడతాను రా నిన్ను అన్నాడు. నువ్వు చేసిందే చెడు కార్యం, మళ్ళీ నువ్వు ఉంచేది హేమ మందిరంలోనా? అక్కర్లేదు, నేను ఈ సీతావనంలోనే, ఈ అశోకవనంలోనే ఉంటాను అన్నది. హనుమంతుడు సీతను కలిసిన తర్వాత ఈ వనాన్ని ధ్వంసం చేశాడు. అది చివరికి తెలుస్తుంది మనకు. ప్రస్తుతం శ్రీలంకలోని సీతాయేలియా అనే ప్రదేశంలో సీతా అమ్మవారి దేవాలయం సమీపంలో ఈ ప్రదేశం ఉంది అంటారు. సీతమ్మ ఉన్నటువంటి అశోకవనం.
ఇక రెండవది వానప్రస్థాశ్రమం. కొద్దిమందికి తెలుసు, పెద్దలకు బాగా తెలుసు వానప్రస్థాశ్రమం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామందికి వానప్రస్థాశ్రమ గడిపేటటువంటి దశలోనే ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి వానప్రస్థాశ్రమం? భారతీయ సనాతన ధర్మంలోని 4 ఆశ్రమాలలో అనగా బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసములలో ఇది 3వది. ఇది 50 నుండి 60 ఏళ్ల వయసులో వారి బాధ్యతలను 50 నుండి 60 ఇప్పుడే అందరి మనసు వయసులోకి వెళ్ళిపోయింది. 50-60 మధ్య ఉన్నటువంటి వయసు వారి బాధ్యతలను తర్వాత తరానికి అప్పగించి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అప్పగించుకొని ఐహిక సుఖాలకు జాగ్రత్తగా వినండి. సన్యాసాశ్రమం, వానప్రస్థాశ్రమంలో ముఖ్యంగా కుటుంబ బంధాలకు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, వనాలలో ఆధ్యాత్మిక సాధన, తపస్సు, దైవారాధనతో గడిపేటటువంటి జీవన విధానాన్ని దీనిగా వానప్రస్థాశ్రమంగా మనం పిలుచుకుంటున్నాం సనాతన ధర్మంలో. ఇంకా నియమనిష్టలు అనేటటువంటి ఒక పదప్రయోగం అందరికీ తెలిసిందే. అయినా ఏంటి ఆ నియమనిష్టల యొక్క విధానం ఏంటి, లక్షణాలు ఏంటి, అసలు నియమనిష్టలు అంటున్నాము? క్రమశిక్షణతో కూడిన పవిత్రమైన ఆచరణ, నియమాలను ఖచ్చితంగా పాటించే కఠోర దీక్ష. నిష్ఠ అంటే ఒక లక్ష్యం లేదా కర్తవ్యాన్ని సాధించటంలో అచంచలమైన దృష్టి, అంకిత భావం. ఇది నిష్ఠ అంటే. ఏకాదశ రుద్రులు ఎవరు? వీరు రుద్రుడు ఒకరు తెలుసు మనకు, ఏకాదశ రుద్రులట. ఎవరు వారు? మత్స్య పురాణం ప్రకారం శివుని యొక్క 11 అవతారాలు కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, శాస్త్ర, అజపాద్, అహిర్బుధన్య, శంభు, చండ, భువ. వీళ్ళ 11 మంది కూడా ఏకాదశ రుద్రులట. కోనసీమ ప్రాంతంలో ఈ రుద్రాల క్షేత్రాల ప్రసిద్ధి ఉన్నదట. అక్కడ మనకు ఏకాదశ రుద్రుల టెంపుల్. రుద్ర నమ్మకం ప్రకారం, ఇంకొక దాని ప్రకారం 11 మంది ఎవరో చెప్తున్నారు ఇక్కడ. విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్ర్యంబకుడు, త్రిపురాంతకుడు, త్రికాగ్నుడు, కాలాగ్నిరుద్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వేశ్వరుడు, సదాశివుడు, శ్రీమన్మహాదేవుడు అనువారు ఏకాదశ రుద్రులు దాని ప్రకారం. అలాగే చివరిగా ఏకాదశ రుద్రాణులు అమ్మవార్లు కూడా ఉన్నారు 11 మంది. ధీ, వృత్తి, ఆసన, ఉమా, నియత్, సర్పి, ఇలా, అంబిక, ఇలావతి, సుధా, దీక్ష. ఈ 11 మంది ఏకాదశ రుద్రాణులు. చివరిగా మరుద్గుణములు. మరుద్గణములు అనే ప్రయోగం ఒకటి వారు చదివారు. మరుత్ ప్లస్ గణములు, ఆ పద ప్రయోగం మరుత్ గణములు. వీరు 49 మంది. ఎట్లా పుట్టారో చూడండి వీళ్ళు. వీరు వాయుదేవుని రూపాంతరాలు, ఇంద్రుని సహాయకులు. పైగా వీళ్ళు ఈ దితి కశ్యపుల సంతానం. దితికన్ను కశ్యపుడికి పుట్టినటువంటి 49 మంది సంతానం. ఇది కూడా ఒక చిన్న కథ. ఇంద్రునిచే 7 భాగాలుగా నరకబడిన పిండాన్నే నరికేశాడు పాపం ఆయన. వాటి నుండి తిరిగి ఒక్కొక్కటి 7 భాగాలుగా మారి 49 మందిగా ఉద్భవించారు. ఈ కథలన్నీ మనం వింటూనే ఉన్నాం. భారతంలో కూడా మనకు అక్కడ 100 మంది కౌరవులు ఏర్పడటం, ఇలాంటి కథలన్నీ కూడా. నరకబడిన 7 భాగాల నుండి తిరిగి ఒక్కొక్కటి 7 భాగాలుగా మారి 49 మందిగా ఉద్భవించారు ఈ మరుద్గణములు. చివరిగా వీరు దేవతలకు, రాక్షసులకు మధ్యస్థంగా ఉంటారు. తుఫానులు, ఉరుములు, మెరుపులను సూచిస్తూ ఉంటారు. వీళ్ళే సూచించేది ఆ తుఫానుల, మెరుపులని.
విశేషం ఏంటంటే వీరు రాక్షసుల తల్లి దితికి పుట్టినప్పటికీ దితికి పుట్టిన సంతానం అంతా కూడా దైత్యులు అంటే రాక్షసులు అని అయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఈ 49 మంది దేవతల పక్షాన నిలిచారు. అది విశేషం. తదుపరి ఇప్పుడు వారు ఏకాదశ రుద్రుల గురించి చెప్పారు. ఏకాదశ రుద్రంలో ఒక మంత్రం ఉంది. అది ఒక మాత్రలో కనుక చదవగలిగితే మనకు లంగ్ పవరు చాలా అద్భుతంగా ఉన్నట్లు లెక్క. ఇది ప్రతి ఒక్కళ్ళు మన వయసులో మన 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు మొత్తం చక్కగా పుణ్యానికి పుణ్యం, మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలని విన్నవించుకుంటూ అది చదువుతున్నాను. ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇవన్నీ ఒక్కసారి ఒక్క మాత్రతోటి చదవగలగాలి. చదివితే లంగ్ పవర్ బాగున్నట్టు. విదితేనియలు రోలు భృంగములు నిందారగసేకారములు లేచి గురాకుల మెసలు కోయిలలు పంచమాస్వరముల పలికే పాటలు పురులు విప్పి నాట్యమాడు నెమలులు కిలకిలలాడే పక్షుల గుంపులు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన కపికిశోరుడు కొమ్మ కొమ్మను సాగెను పువ్వులు రాలెను ఈవెలు తెగెను ఆకులు కొమ్మలు నేలపై పడెను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె వనమున దోచెడు సుందరమైన అశోకవనమున మారుతి వెదకెను సీతను కనుగొన పువ్వులనిన పుటీవియలనిన జానకికెంతో మనసౌనని పద్మపత్రముల పద్మాక్షుని గణ పద్మాకరముల సొంత చేరునని అన్ని రీతులా అనువైనదని అశోకవని సీతయుండునని శోభిల్లు శుంశుప తరుశాకలపై మారుతి కూర్చొని కలయజూచెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ ఏ పలికెద సీతారామ కథ. అంతకై వెదకుచున్న హనుమంతునికి అల్లంత దూరంలో అశోకవనం కనిపించింది. సంతోషంతో తనకిష్టమైన దేవుళ్ళందరినీ మనసులో వందనం చేసి వడివడిగా అశోకవనం చేరాడు. ఆ వనంలో పూలతేనీయలను గురులుచున్న తుమ్మెదలు, వీణుల విందు చేసే ఝుంకారనాదములు, లేత చిగుళ్లను కొసరి కొసరి తినుచున్న కోయిలలు, సుశ్రావ్యంగా సుమధురంగా పంచమ స్వరాలను పలికించే కమ్మని పాటలు, పురులు విప్పి నాట్యం చేసే నెమళ్ళు, కిలకిలారవములు చేసే పక్షుల గుంపులు మొదలైన వాటితో కన్నుల విందైన అశోకవనంలో సీతమ్మ జాడకై వెదికాడు హనుమంతుడు. కొమ్మ కొమ్మను ఊపుచూ తాను ఊగుచూ తూగసాగాడు. ఆ చేష్టలకు చెట్ల పూలు రాలాయి, పూల తీగలు తెగిపోయినవి, ఆకులు రాలి కొమ్మలు విరిగి నేలపై పడ్డాయి. తనపై పూలు రాలుచుండగా పవనకుమారుడు పుష్పరథం వలె వనంలో కనిపిస్తున్నాడు. అంతట శోభాయమానమైన అశోకవనంలో సీతామాతకై వెదికాడు మారుతి. అందమైన పూల తీగలన్నా జానకీమాతకు ఎంతో ఇష్టమని, పద్మముల వంటి కన్నులు కలిగిన శ్రీరామచంద్రుడు పద్మాలు ఉండే తావులకు చేరునని, అలాంటి తావులున్న అశోకవనంలో సీతమ్మ తల్లి తప్పక ఉంటుందని, ఇది అన్ని విధాల అనువైనదని అనుకొనుచు శోభాయమానంగా అలరారుచున్న ఓ కలప చెట్టు కింద
కలప చెట్టు కొమ్మపై కూర్చొని చుట్టూ కలయ చూశాడు వాయునందనుడు. ఆహా, ఈ సర్గ యొక్క భాగం తీసుకొనేనేమో ఇప్పుడు ఏఐ విలాసం చేస్తుంది. ఇప్పుడు ఏఐ తోటి దీన్ని చిత్రించమని ఏఐకి ఇస్తే ఆ కోతి చేష్టలు అవన్నీ చూపిస్తున్నారు ఇప్పుడు మనకు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ. ఆనాడే సుందరదాసు గారు ఎంత చక్కగా దీన్ని వర్ణించారో చూడండి. ఇప్పుడు ఏఐ అంటే కోతి చేష్టలు, కొమ్మలో దూకటాలు, ఎగరటాలు ఇవన్నీ చూపిస్తుంది ఇప్పుడు ఏఐ. దీనిలో విశేషాంశం ఇందాకనే చెప్పుకున్నాము, దాని గురించి ఇంకొంచెం వివరణ. సింసుపా తరువు అనేటటువంటిది ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందాం. సింసుపా అనేటటువంటిది ఇరుగుడు చెట్టు అని ఇందాక చెప్పుకున్నాం. సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు ఈ సింసుపా వృక్షం అంటే ఈ ఇరుగుడు చెట్టు క్రింద ఆశ్రమం పొందింది అని ఇందాక సర్గలో చెప్పుకున్నాం కదా. ఇది సుమారు 40 మీటర్ల ఎత్తు వరకు పెరిగే సతత హరిత అనగా ఎప్పుడూ ఆకుపచ్చగా ఉండే మహావృక్షం ఈ సింసుపా. ఇది రోజ్వుడ్ జాతికి చెందినటువంటి వృక్షం. ఇంకా దీని కలప చాలా బలంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అశోక వృక్షం వేరు, సింసుపా వృక్షం వేరు. ఇందాక మనం చెప్పుకున్నది అశోక వనం, ఇది సింసుపా. ఈ రెండు వేరు అని మనం ఇక్కడ గమనించాలి అని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఇక భృంగములు అన్న మాట ఒకటి వచ్చింది, అందరికీ తెలిసిందే. భృంగములు అనగా తుమ్మెదలు, జోంకారపు తుమ్మెదలు అని. తుమ్మెదల రొద. పంచమస్వరం అని వారి సంగీతంలో ఒక పదం వాడారు. పంచమస్వరం అనగా సప్తస్వరాలలో, గురువుగారు మీకు బాగా, ఎందుకంటే మీరు నన్ను తప్పు పట్టుకుంటారేమోనని, పంచమ స్వరాలలో 5వదైన మీరే చెప్పారు సార్. సా రి గా మా పా దాని సా. ఈ 5 అక్షరాల్లో 5వది, అందుకే దానికి పంచమ స్వరం అనేటటువంటి పేరు వచ్చింది. ప అను అక్షరం. ఇది అచల స్వరం, అంటే స్థిరంగా ఉంటుంది, చంచలత్వం లేదు దీనికి. అంటే రాగాలను బట్టి మారని శుద్ధ స్వరం అని కూడా దీనికి పేరు. మరొకటి సుందరమైన అశోకవనమున తను కూర్చొనిన తదువు క్రిందున కృంగి కృషించిన సన్నగిల్లిన శుక్లపక్షపు చంద్రరేఖను ఉపవాసముల వాడిపోయిన నివురుగాపిన నిప్పు కణమును చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. మాసిన పీత వసనమును దాల్చిన మన్నున పుట్టిన పద్మమును పతి వియోగ శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణిని మాటి మాటికి వేడిని తూర్పుల సగలను గక్కే అగ్ని జ్వాలను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూరవలయమున. అశోకవనంలో సీతమ్మ తల్లి తప్పక ఉంటుందని, అన్ని విధాల ఇది అనువైనదని అనుకొనుచు శోభాయమానంగా అలరారుచున్న ఓ కలపవృక్షం కొమ్మలపై కూర్చొని చుట్టూ కలయ చూశాడు వాయునందనుడు. సుందరమైన అశోకవనంలో తాను కూర్చొని ఉన్న కలప చెట్టు క్రింద కృంగి కృషించి సన్నగిల్లిపోయినట్టి శుక్లపక్షంలో వెలుగొందు చంద్రరేఖను ఉపవాసములు ఉండి వాడిపోయిన నివురుగప్పిన నిప్పు కణమును బాగా చిక్కిపోయిన కాంతను
రాక్షస స్త్రీల క్రూర వలయం మధ్యలో మారుతి చూశాడు. ఆమె మాసిపోయిన పట్టు పీతాంబరములు ధరించి ఉన్నది. మట్టిలో పుట్టిన అందాల పద్మములా ఉంది. భర్త వియోగంతో కలిగిన శోకాగ్నిలో వేగినట్లుగా ఉంది. అంగారకుడు పట్టుకొని పీడించిన రోహిణిలా ఉంది. మాటి మాటికి వేడిని తూర్పులు విడుస్తూ అగ్నిజ్వాలలా ఉంది. ఆ విధంగా చిక్కియున్న వనితను రాక్షస స్త్రీల మధ్య మారుతి చూశాడు. అంగారక పీడిత రోహిణి. ఏంటి అసలు ఇంత మంచి పదప్రయోగమా? మేం చేయలేము, ఆయన చేశారు. మాకు ఆదర్శం, మాకు స్ఫూర్తి కూడా. అంగారక పీడిత రోహిణి 3 మంచి పదాలు ఎక్కడెక్కడివో తీసుకొచ్చి ఓ సమాసం చేశాడు. లంకలో సీతమ్మను వెతికేటప్పుడు ఆమెను అంగారకుడి అనగా కుజుడు, నవగ్రహాలలో ఒక గ్రహం, కుజుడి చేత పీడింపబడుతున్న రోహిణీ నక్షత్రంతో పోల్చాడు హనుమంతుడు. పీతవసనం పసుపు రంగు వస్త్రం ధరించి ఉంది. మాసిన బట్టలు. పాపం ఎన్ని రోజులైందో, సంవత్సరమో ఏమో ఉంచాలి, 2 నెలలే గడువిచ్చాడు. మన కథ అంతా కూడా సంవత్సరం పాటు అశోక వనంలో ఉన్నటువంటి సీత కథ మనకు సుందర కాండ అంతా కూడా. పీత వసనములు, మాసిపోయినటువంటి బట్టలు, పసుపు రంగు బట్టలు ధరించి ఉంది. మట్టిలో పుట్టిన పద్మములా ఉంది. రమ్యమైనటువంటి దేహం కలిగినటువంటి, సుందరమైనటువంటి మోము కలిగినటువంటి సీతామాత మట్టిలో ఉంటే ఏమి, పద్మంలా ఉన్నదట ఆంజనేయుడు కళ్ళకు. పతి వియోగ శోకాగ్నిలో వేగినట్లున్నది. ఎవరు బాధపడరు? ఏ స్త్రీ బాధపడదు? తను అంత కష్టంలో ఉండి కూడా పతి ఎలా ఉన్నాడో అని వియోగంలో బాధపడుతూ ఉన్నది. అలాంటి సీతమ్మని హనుమంతుడు పోల్చుకొని చూశాడు. తదుపరి సర్గ. నీలవేణి సంచాలిత జగనను సుప్రతిష్టను సింహమధ్యను కాంతులుకు ఏకాంత ప్రశాంతను రతీదేవి వలె వెలయు కాంతను పుణ్యము తరిగి దివి నుండి జారి శోక జలధిపడి మునిగిన తారను చిక్కిన వనితను మారుతిగాంచెను రాక్షస వనితల క్రూర వలయమున. పతి చెంతలేని సతికేలని సీత సొమ్ముల దగిల్చె శాఖల మణిమయ కాంచిన కర్ణవేష్టములు మరకత మాణిక్య చంపసరాలు రత్న ఖచ్చితమౌ హస్తభూషలు నవరత్న కాంకిత మణిహారములు రాముడు తెలిపిన గురుతులు కలిగిన ఆభరణముల గుర్తించే మారుతి. సర్వసులక్షణాలక్షిత జాత సీతగాక మరి ఎవరి మాత కౌసల్యా సుప్రజారాముని సీతగాక మరి ఎవరి మాత వనమున తపిల్చు మేఘశ్యాముని సీతగాక మరి ఎవరి మాత ఆహా కంటి కనుగొంటి సీతనని పొంగి పొంగి ఓ పొంగి మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
అశోకవనంలో కల్పవృక్షం కింద రాక్షస వనితల వలయం మధ్యన నీరసంగా ఉన్న వనితను చూశాడు మారుతి. ఆమె కదలాడే నల్లని జడతోనున్న స్త్రీరత్నం, సుప్రసిద్ధురాలు, ధైర్యము గల వనిత, ఏకాంతములో కాంతులీనుచున్న ప్రశాంత వదన, రతీదేవి వలె ప్రకాశిస్తున్న రమణి, పుణ్యమంతా తరిగిపోగా ఆకాశము నుండి జారిపడిన పడతి, శోక సముద్రములో పడి మునిగిపోయిన తారామణి. అటువంటి దీనస్థితిలో రాక్షస వనితల మధ్య ఉన్న సీతామాతను మారుతి చూశాడు. భర్త చెంత లేనప్పుడు భార్యకు ఇవన్నీ ఎందుకని తన ఒంటి మీద ఉన్న సొమ్ములను అన్నిటినీ చెట్టు కొమ్మలకు తగిలించింది. మణులతో, మాణిక్యాలతో, మరకతములతో తయారైన బంగారు ఆభరణాలను, చెవిపోగులను, చెంపస్వరాలను, రత్నాలతో పొదిగిన చేతుల భూషణాలను, నవరత్నాలతో మెరయుచున్న మణిహారములను, శ్రీరామచంద్రుడు తెలిపిన గుర్తులు కలిగిన ఆభరణాలను మారుతి గుర్తించాడు. సర్వము మంచి లక్షణాలతో సుసంపన్నమైన పుట్టుకతో ఉన్న ఈ స్త్రీమూర్తి సీతామ తల్లి కాక ఇంకెవరు? కౌసల్యా సుప్రజారాముని పత్ని సీతామాత కాక ఇంకెవరీ మాత? అరణ్యవాసంతో అలమటిస్తున్న మేఘశ్యాముని శ్రీరామచంద్రుని ఇల్లాలు కాక మరి ఎవరీ తల్లి? ఆహా ఆహా చూచితిని, కనులారా చూచితిని, సాధ్వీమ తల్లి సీతామాతను మనసారా చూచితినని సంతోషంతో ఉప్పొంగిపోయాడు మారుతి. జ్యువెలరీ మార్ట్స్లో ఉన్న ఇంగ్లీష్ పేర్లన్నీ, ఆభరణాల పేర్లన్నీ ఆనాడే ఆయన సొగసైనటువంటి ఇంపైనటువంటి తెలుగు పదాలతో వర్ణించాడు ఈ సర్గనంతా కూడా. మనం విననైనా వినలేదు ఆ పేర్లు, తెలుగు పేర్లే అవి, కానీ మనకి ఇంగ్లీష్ పేర్లు మాత్రం బ్రహ్మాండంగా వచ్చు, తెలుగు ఇది స్పెల్లింగ్తో సహా కూడా. అవన్నీ వారు ఇప్పుడు చదివారు. నేను వాటన్నిటిని వివరించటం లేదు, కానీ కొన్ని మరి స్త్రీ రత్నాలు, స్త్రీమూర్తులు ఇక్కడ ఉన్నారు కనుక వారికి తెలియజేయాలి కనుక ఒక 2-3 విషయాలు మాత్రం, ఆ ఆభరణాలు మొదలైన విషయాలు తెలియజేస్తున్నా. ఇందులో నీలవేణి సంచాలిత జగన, నీలవేణి సంచాలిత జగన అనే పద ప్రయోగం ఒకటి ఉన్నది. ఏంటిది? నీలవేణి అంటే నల్లని పొడవైన అందమైన జడగలిగిన స్త్రీ. సంచాలిత అంటే కదిలే అలలాగా ఊగే అని అర్థం. జఘన అంటే నడుము నుండి ఊరువుల వరకు ఉండే భాగాన్ని జఘన అంటారు. సింహమధ్య అని మరొక పదప్రయోగం ఇక్కడ. సింహమధ్య, కొంతమంది స్త్రీలను ఆహా సింహమధ్య వస్తుందరో అంటారు. అనగా సింహం నడుములాగా చాలా సన్నగా ఉండే నడుము కల స్త్రీ అని అర్థం సింహమధ్య అంటే. ఏకాంత ప్రశాంత అని మరొక పదప్రయోగం చేశాడు ఇక్కడ. అంటే చాలా ప్రశాంతమైన మరియు ఒంటరి అయిన అని అర్థం. ఇక్కడ మనందరికీ తెలిసిన పదం, కానీ ఎక్కువ అర్థం తెలియనటువంటి పదం ఒకటి వాడాడు, రతీదేవి. అందరం విన్న మాటే, చాలాసార్లు విన్నాం. అయితే ప్రేమ, శృంగారం, కామవాంఛ మరియు ఆనందానికి అధిదేవత, సుప్రీం గాడెస్ రతీదేవి. మన్మధుని భార్య దక్ష ప్రజాపతి కుమార్తె. రతి అనగా సంస్కృతంలో మనం అనుకుంటున్నటువంటిది కాదు సుమా. రతి అని ఇప్పుడు మనం అనుకుంటున్న పదప్రయోగంలో లేదు. సంస్కృతంలో అది రతి అనగా ఆనందం అని అర్థం. ఇక మణిమయ కాంచన కర్ణవేష్టములు అని ప్రయోగం ఒకటి చేశారు. మణిమయ కాంచన కర్ణవేష్టములు ఏంటి అసలు? అవి ఏం ఆభరణాలు ఇవి? మణిమయ అనగా రత్నాలతో పొదగబడిన అని అర్థమట. కాంచన బంగారు, కర్ణవేష్టములు చెవి ఆభరణాలు. అంటే రత్నాలు పొదిగిన చెవి ఆభరణాలు అని అర్థం అవుతుంది మనకు. మరకత మాణిక్యం,
మరొక ఆభరణం అనగా పచ్చల మణి, మనం ఇంగ్లీష్ పేరులో ఇప్పుడు ప్రస్తుతం పిలుచుకుంటున్నాం. రత్నఖచితమో హస్తభూషలు అంటే రత్నాలు పొదిగిన చేతి ఆభరణాలు అని అర్థం, బ్రేస్లెట్స్. నవరత్నాలు ఎప్పుడు వినే పదమే ఏమేంటియో చూద్దాం. మాణిక్యం, ముత్యం, పగడం, ప్రవాళం అంటే పచ్చ, మరకతం, పుష్యరాగం అనగా పసుపు, నీలమణి, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం. ఇవి నవగ్రహాలకు సంకేతాలట. ఈ 9 కూడా నవగ్రహాలకు ఈ నవరత్నాలు సంకేతాలట. వీటిని ధరించడం వల్ల ఆయా గ్రహాల దోషాలు తొలగిపోతాయని, శుభం కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. తదుపరి అయిపోయినాయి. ఈ రోజుకి మా సర్గలు సర్గలు అయిపోయినాయి. ఇంకొకటి ఉన్నదా? క్షమించండి, చివరి సర్గ. పువ్వులు నిండిన పొలములందున నాగేటి చాలున జనన మందిన జనక మహారాజు కూతురైన దశరథ నరపాలు కోడలైన సీతాలక్ష్మికి కాదు సమానము త్రైలోక్య రాజ్య లక్ష్మీ సహితము అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శత్రుతాపకరుడు మహాసూరుడు సౌమిత్రికి పూజ్యురాలైన ఆశ్రిత జన సంరక్షకుడైన శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన పతి సన్నిధియే సుఖమని ఎంచి 14 వనమునకేగిన అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని బంగరుమేని కాంతులు మెరయా మందస్మిత ముఖ పద్మము విరియా హంసతూలిక తల్పమందున రాముని గోడి సుఖింపగతగిన పురుషోత్తముని పావన చరితుని శ్రీ రఘురాముని ప్రియ సతి అయినా అంతటి మాత కాని కాలమని మారుతి వగచే సీతను కనుగొని శ్రీ హనుమాను గురుదేవులు నాయత పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఆహా ఆహా చూచితిని, కనులారా చూచితిని, సాధ్వీమ తల్లి సీతామాతను మనసారా చూచితిని అని సంతోషంతో ఉప్పొంగిపోయాడు మారుతి. పూలతో నిండిన పొలమునందు నాగేటి చాలులో లభించిన జనక మహారాజు అనుంగు కుమార్తె దశరథ మహారాజు కోడలైన సీత లక్ష్మీదేవితో సమానం అనుట కంటే అంతకు మించి ముల్లోకాలకు లక్ష్మీదేవి అనుట సముచితం. అంతటి మహాతల్లిక ఈ విపత్కర కాలమని సీతమ్మను చూసి మారుతి వగచెను. శత్రువులకు సింహస్వప్నం మహాశూరుడు దశరథుని భార్య సుమిత్ర కుమారుడు అయిన లక్ష్మణుని పూజ్యురాలు, తనను ఆశ్రయించిన వారికి సంరక్షకుడు, శ్రీ రఘురాముని ప్రియాతి ప్రియమైన పత్ని, భర్త సన్నిధియే భార్యకు సుఖమని ఎంచి 14 సంవత్సరాలు వనవాసమునకేగిన సీతామాతక ఈ కష్టకాలమని సీతమ్మను గాంచిన మారుతి దుఃఖించెను. బంగారం వంటి శరీరకాంతులు మెరయిచుండా, నవ్వుతో వికసించు ముఖపద్మము విరియుచుండా,
హంసతూలికా తల్పం మీద భర్త రామునితో కూడి సుఖింపదగిన పురుషులలో ఉత్తముడు, పవిత్రమైన చరిత్ర గలవాడు అయిన శ్రీరామచంద్రుని ఇల్లాలు సీతామాతక ఎంతటి దుస్థితి అని మారుతి ఎంతగానో కుమిలిపోయాడు. త్రైలోక్యం, ఇందులో ఒక పదప్రయోగం, మరొకటి హంసతూలికా తల్పం అని కూడా ఒక పదప్రయోగం విన్నాం. త్రైలోక్యం నుండి వచ్చినటువంటి పదం త్రై, లోకములు నుండి వచ్చినటువంటి మాట లోక్యం. త్రైలోక్యం 3 లోకములు అనే అర్థం, అంతే, దానికి పెద్ద వివరణ ఏమీ లేదు. ఇది సంస్కృత పదం, 3 లోకాలు అని తెలిపేటటువంటి పదం. ఆ 3 లోకాలు ఏమిటి అంటే మనకు 14 లోకాలు తెలుసు, కానీ త్రిలోకనాథుడు త్రైలోక్యం అనేటటువంటి 3 లోకాలు ఏమేంటంటే భూలోకం, అంతరిక్షం, ద్యులోకం అంటే స్వర్గం, ద్యుతి అంటాం, ద్యు దాకు కొమ్ము యావత్తు ద్యుతి అంటాం దాన్ని. అది ఈ 3 లోకాలను కలిపి త్రైలోక్యం అంటాం. దీన్ని పరిపాలించే ఆయన్ని త్రైలోక్యనాథుడు అంటాం. చివరిగా ఇక్కడ హంసతూలికా తల్పం విన్నదే మనం విన్నదే. లోగడ కూడా కొంతమంది ఇళ్లల్లో ఈ హంసతూలికా తల్పాలు ఉండేవి. ఏంటో చూద్దాం. అది హంసల మృదువైన ఈకలతో తయారు చేసిన అత్యంత మెత్తని, హంసల మృదువైన ఈకలతో తయారు చేసిన అత్యంత మెత్తని విలాసవంతమైన పరుపు. పడుకోవాలనిపిస్తుంది మాట వింటేనే. ఇది శారీరక సుఖానికి, అపారమైన సౌకర్యానికి, రాజభోగానికి సంకేతంగా ప్రసిద్ధి చెందినటువంటిదే ఈ హంసతూలికా తల్పం అనేటటువంటిది. మరి లంకా నగరాన్ని ఏలేటటువంటి మహారాజు, ఆయనకు హంసతూలికా తల్పాలు ఎన్ని ఉంటాయో, రూమ్కి ఒకటి ఉంటుంది. మల్లీశ్వర కవిరత్న, కళారత్న, సర్వరత్న. మంగళహారతి హనుమ పోలహారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. మంగళహారతి హనుమ పోలహారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి.
భక్తి సాగరంలో మేము ఉంటాము, కీర్తనలతో మేము సంబరాలు చేస్తాము, కర్పూర హారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము, కరుణించి కాపాడయ్యా ఓ వీరా హనుమయ్య. మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. పాలకాయలు కొట్టి నీకు మొక్కులు మొక్కి, పరమానాలతో నీకు పండుగలు చేస్తాము, లోకాన నీ భక్తి చాటిని దాసులమైతాం, కనివి తీర నీ పాద సేవ మేము చేస్తాము. మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. మా పండుగ పూజలు నీ వందుకో ఓ స్వామి, మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి, వానర వీరంజన్న నువ్వు కాపాడవయ్యా, కరుణ చూపవయ్యా అంజన్న నీవు. మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్మకు జై. పవన సుత హనుమాన్ కి జై.